ప్రియమైన సహోదరులారా, ఈరోజు మన హెబ్రోన్ క్యాలెండరు వాక్యము అనగా సెప్టెంబర్ నెల 10వ తారీఖు బుధవారమున దేవుడిచ్చినటువంటి వాక్యం ఏమిటంటే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనము. ఆయనను మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నందెదరు, మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని చెప్పాడు ప్రభు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వస్తుందో వారికి శక్తి వస్తుంది. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటారో వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు. పరిశుద్ధాత్మ శక్తి ఎవరికైతే ఉందో వాళ్ళు ఆత్మ ఫలాలు ఫలిస్తారు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశానిగ్రహము, దయాళత్వము, మంచితనము, కనికరము, ఇవన్నీ కూడా ఆ యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మనం పొందగలం. కాబట్టి చాలామంది పరిశుద్ధాత్మ మాకు ఉన్నదంటారే కానీ ఈ యొక్క ఫలాలు వాళ్ళలో కనబడవు. అందుకని పరిశుద్ధాత్మ ఎలాగా, చాలామంది పరిశుద్ధాత్మ ఉన్నదంటారే కానీ పరిశుద్ధంగా జీవించలేరు. కాబట్టి పరిశుద్ధాత్మ ఉందని ఎలా చెప్పగలము? అందుకని పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారని చెప్పిన కారణం చేత ప్రభు యొక్క శిష్యులు ప్రపంచం అంతా అనేక స్థలాలు పెడుతూ వచ్చారు. వాళ్ళలో తోమా గారు, ఆయన 12 మంది శిష్యులు ఒకరైనటువంటి తోమా భారతదేశానికి వచ్చి మొట్టమొదటిగా కేరళ, మెడ్రాస్ ప్రాంతాల్లో సువార్తను ప్రకటించేసి అనేకులను ప్రభువులోకి నడిపించాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. కాబట్టి నా ప్రియమైనటువంటి సోదరులారా, పరిశుద్ధాత్మ వచ్చిన వారికి శక్తి వస్తుంది. అంతేకాదు వాళ్ళ గురించి ఏం చెప్పాడంటే మీరు బూదిగంతం వరకు నాకు సాక్షులై ఉన్నారు అంటారు. చాలామంది పరిశుద్ధాత్మ ఉన్నదని అంటారే కానీ వాళ్ళు సాక్ష్యం చెప్పలేరు. వాళ్ళు ఎలాగ రక్షించబడ్డాడు, ప్రభు వాళ్ళ కొరకు ఏ కార్యాలు చేస్తున్నాడు, వాళ్ళు ఎలాగ జీవిస్తుంటున్నారు, వాళ్ళు ఎలాగ మార్పు చెందుతూ ఉంటున్నారు, దేవుడు వారి పక్షంగా చేసే కార్యాలు చెప్పలేకపోతుంటున్నారు. అందుకనే పరిశుద్ధాత్మ కానీ మనలో ఉంటే సమయాన్ని పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరికి మీ సాక్ష్యాన్ని పంచుకోనండి, మీ అనుభవాలు చెప్తూరండి, ప్రభు ప్రేమను ప్రకటించండి, ప్రభు చేసిన అద్భుత కార్యాలు చెప్తూరండి, ప్రభు యొక్క మరణ పునరుత్థానాల గురించి చెప్తూరండి, ప్రభు యొక్క రాకడ గురించి కూడా చెప్తూరండి. అందుకనే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు అనే మాట ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి కొరకే మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం పొందుతాము, ప్రభు యొక్క కార్యాలు చేస్తాము. అందుకని ఈ మాట విన్న మనమందరం కూడా ప్రార్థన చేసుకొని ప్రభా నన్ను పరిశుద్ధాత్మతో నింపు. చాలామంది అనుకుంటారు ఏదో భాషలు అనుకుంటారు. భాషలు కాదు, పరిశుద్ధాత్మ నీలో ఉంటే పరిశుద్ధాత్మ ఫలాలు కనబడుతూ ఉంటాయి. ప్రభువే చెప్పాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, వారి ఫలముల ద్వారా మీరు వారిని తెలుసుకుందురు అంటాడు. కాబట్టి మనం ఒక వ్యక్తిని తెలుసుకోవాలనుకుంటే